హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. వసంతకున్నట్టుండి ఒక్కసారిగా ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. 15 రోజులుగా బంధువులు, పిల్లలు ఆయన దశదిన కర్మలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఉన్నట్టుండి అందరూ ఒకేసారి వెళ్ళిపోవడంతో ఇల్లంతా వెలవెలబోయినట్టు అనిపించింది. భగవంతుడా! ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి కల్పించావు? లంకంత కుంపలో ఎప్పటికీ నేను ఇలాగే ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? నా ఈ మిగిలిన జీవితాన్ని ఎవరి తోడు లేకుండా ఒంటరిగా గడపాల్సిందేనా? కడుపున పుట్టిన పిల్లలను చూసుకుని ఆయన పోయిన బాధని దిగమింగుకుందామంటే, అమ్మా, నాన్నమ్మ పేన రాసిన ఆస్తిని ఇటివ్వు అని అడిగి తీసుకెళ్లారే కానీ వాళ్ళకి ఈ కన్నతల్లి ఎలా బ్రతుకుతుందోననే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. ఇన్నాళ్ళు ఆయనకి నేను, నాకు ఆయన అన్నట్టు ఉన్నాం. ఇప్పుడు ఆయన స్వార్థం ఆయన చూసుకుని నన్ను ఒంటరితనం చేసి వెళ్ళాడు. నేను ఎలా బ్రతికేది అని గుండెలు అవిసేలా రోదిస్తుంది వసంత. ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఆ బాధను తేరుకుని చీరగుమ్ముతో తన కళ్ళను తుడుచుకుంటూ వెళ్ళి వసంత తలుపు తెరిచింది. ఎదురుగా తన భర్త స్నేహితుడు మూర్తి కనిపించడంతో, మీరా అన్నయ్య, లోపలికి రండి అని పిలిచింది వసంత. మూర్తి లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటూ, అమ్మా వసంత, నన్ను క్షమించమ్మా. వాడు పోయాడని తెలిసినా రాలేకపోయాను. అమెరికా నుంచి వెంటనే రావడానికి కుదరలేదమ్మా. ఎంత ప్రయత్నించానో వాడిని చివరి చూపు చూసుకోవాలని, అయినా కూడా రాలేకపోయాను. ఈ విషయంలో నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని మూర్తి కంటతడి పెట్టుకున్నాడు. మూర్తి నన్ను చూసిన వసంత దుఃఖం ఆపుకోలేకపోయింది. మీ స్నేహితుడు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వెళ్ళాడన్నయ్య, ఎలా బ్రతకను అంటూ ఏడ్చింది వసంత. మూర్తి తనని తాను ఓదార్చుకుని, ఏడవకమ్మా, ముగ్గురు పిల్లల తల్లివి, వాళ్ళంతా ఉన్నారు కదా, నువ్వు ధైర్యంగా ఉండాలి. మేమంతా లేము, ఊరుకో తల్లి, ఊరుకో అని వసంతని ఓదార్చి, అసలు ఎలా జరిగిందమ్మా? సుబ్రహ్మణ్యం నాకన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. పైగా వాడికి ఎటువంటి జబ్బులు కూడా లేవు. ఉన్నట్టుండి అసలు వాడికి ఏమైంది అడిగాడు మూర్తి. అందుకు వసంత, ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన బాగానే ఉన్నారన్నయ్య. సాయంత్రం ఇద్దరం కలిసి పార్కులో వాకింగ్ కూడా వెళ్ళొచ్చాం. రాత్రి భోజనాలు చేసి పడుకున్నాం. నిద్రలో ఏ ఇబ్బంది అయిందో ఉదయం లేవకపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్ళ సాయంతో హాస్పిటల్లో చేర్పించాను. అప్పటికే ఆయనకి లేరని విషయం చెప్పారు. నిద్రలోనే గుండెపోటు వచ్చిపోయారని చెప్పారన్నయ్య. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కూడా నాకు అస్సలు అనిపించలేదు అని చెప్పింది వసంత. పిల్లలంతా వచ్చారమ్మా అడిగాడు మూర్తి. వచ్చారన్నయ్య. పెద్దోడు చిన్నోడు విషయం తెలియగానే ఫ్లైట్లో బయలుదేరి వచ్చారు. అమ్మాయిది హైదరాబాద్ కాబట్టి విషయం తెలిసిన వెంటనే వచ్చింది అని చెప్పింది వసంత. ఇల్లంతా ఇలా బోసిగా ఉంది, ఎక్కడమ్మా వాళ్ళంతా అడిగాడు మూర్తి. మూర్తి అడిగిన ప్రశ్నకు వసంత ఏం సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంది. మాట్లాడి వెంటమ్మా, పిల్లలంతా ఎక్కడా అడిగాడు మూర్తి. మళ్ళీ అదే ప్రశ్నని. వసంత, ఈరోజు ఉదయమే అంతా వెళ్ళిపోరన్నయ్య అంది బాధగా. అదేంటమ్మా, సుబ్రహ్మణ్యం పోయి 15 రోజులైనా కాకముందే నేను ఇలా ఒంటరిగా వదిలేసి అడిగాడు మూర్తి. అందుకు వసంత, నా కోసం వాళ్ళ పనులన్నీ మానేసుకుని ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటారన్నయ్య. అందుకే ఎవరి దాన్న వాళ్ళు, అమ్మా, ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారని చెప్పింది వసంత. మరి నేను తీసుకెళ్తామని ఏ ఒక్కరూ అడగలేదా వసంత అడిగాడు మూర్తి. మళ్ళీ మౌనం. వసంత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అమ్మా వసంత అని పిలిచాడు మూర్తి. అందుకు వసంత, అడిగారన్నయ్య, నా చిన్న కొడుకు కూతురును. అమ్మా, నువ్వు మాతో రాకూడదు? ఓ 10 రోజులుండి మళ్ళీ ఊరికి తిరిగొద్దు కానీ నీకు కొంచెం మార్పుగా ఉంటుంది అడిగారు. అందుకు నేను రానన్నాను. ఆయన పోయి 15 రోజులైనా కాలేదు.
ఆ వారం 10 రోజులు ఇక్కడే ఉంటే కనీసం ఆయనతో ఉన్నట్టయినా ఉంటుందని రానని చెప్పానన్నయ్య అంది వసంత. పోనీలేమ్మా, ఈ కాలం పిల్లల్ని ఏమట్టుంది? రెక్కలొచ్చిన పిల్లలకి ఇంకా మన మీద ఏం ఆలోచన ఉంటుంది అన్నాడు మూర్తి. సుబ్రహ్మణ్యం రిటైర్ అయిన దాదాపు 3 సంవత్సరాలు అనుకుంటా. నాకు ఈ కవర్ ఇచ్చి నేను లేని రోజున దీన్ని నా భార్యకి అందించడం మూర్తని ఇచ్చాడమ్మా. అప్పటినుంచి దాన్ని అలాగే భద్రంగా దాచాను. ఒకవేళ తన ఆస్తికి సంబంధించిన వీళ్ళామనేమో అన్నాడు మూర్తి. ఆ రోజు అడిగాను, ఒకవేళ నీకన్నా ముందు నేనే పోతే ఎలా రాని? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నీ కుటుంబ సభ్యులు ఎవరికైనా నమ్మకస్తులకు అప్పగించి నా భార్యకి చీరల ఏర్పాటు చేయన్నాడు. పోనీ నువ్వే నేరుగా ఇప్పుడే ఇవ్వచ్చు కదరా అంటే, ఇప్పుడు దీని అవసరం వసంతకి ఏమాత్రం లేదు. ఆ అవసరానికి ఉపయోగపడేలా అందజేయనదే నా కోరిక అని నాకిచ్చాడమ్మా అని ఆ కవర్ని వసంత చేతికిచ్చాడు మూర్తి. భర్త తనకి అందజేయమన్న ఆ కవర్లో ఏముందో ఏమో అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ దాన్ని అందుకుని మూర్తి ఇచ్చిన కవర్ని పక్కన పెట్టి, ఉండనన్నయ్య, మీ కాఫీ తీసుకొస్తానంటూ వసంత లేవబోతుంటే, వద్దమ్మ వసంత, కూర్చో, వాడు పోయి నువ్వే పుట్టడి దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు ఈ మర్యాదలని ఎందుకమ్మా, వద్దు అన్నాడు మూర్తి. వాడి విషయం తెలిసి నేనొక్కడినే అమెరికా నుంచి వచ్చేశాను. దేవకి అక్కడే ఉంది. లేకపోతే తను కూడా నాతో పాటు ఇక్కడికి వచ్చి ఉండేది. విషయం తెలిసిన వెంటనే ఒక నిమిషం కూడా నాకు అక్కడ ఉండాలనిపించలేదు. కానీ ఏం చేయను, సమయానికి దూరంగా ఉన్న కారణంగా రాలేకపోయాను. 30 సంవత్సరాల పరిచయం ఉన్న వాని స్నేహితుని వాడికి లేడని విషయం విని నేనే తట్టుకోలేకపోయాను. వాడితో 7 అడుగులు వేసి జీవితాన్ని పంచుకున్నదానివి. నీ బాధ నేను అర్థం చేసుకోవాలమ్మా. కానీ ఏం చేస్తాం, పోయిన వాళ్ళతో మనం పోలేం కదా. ధైర్యం చేసుకొని బ్రతకాలి. నన్ను ఓ వారం 10 రోజులుండి తిరిగి అమెరికాకు వచ్చేయమన్నాడు నా కొడుకు. కానీ నాకు మళ్ళీ అమెరికాకి వెళ్ళాలనిపించట్లేదు. దేవకిని రమ్మని ఫోన్ చేస్తాను. కనీసం అప్పుడో ఇప్పుడో నీకు కాస్త సహాయంగా అయినా ఉంటుంది కదా అన్నాడు మూర్తి. అయ్యో, పర్వాలేదన్నయ్య, మళ్ళీ మీరే అమెరికాకు వెళ్ళండి. ఎంతో ఇష్టంగా కొడుకు దగ్గర ఉండాలని వెళ్ళారు. ఇప్పుడు నా కారణంగా ఇక్కడే ఉండిపోవటం వద్దన్నయ్య. నేను ఎప్పటికైనా ఇలా ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి కదా అంది వసంత. అందుకు మూర్తి, నేను సుబ్రహ్మణ్యం కలిసి పనిచేసిన రోజులవి తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. మన 2 కుటుంబాలు వేరువేరైనా ఒకే ఇంటి వల్ల కలిసిమెలిసి ఉండేవాళ్ళం అని మూర్తి మాట్లాడుతూ ఉండే లోపే మూర్తి ఫోన్ మోగింది. తన బంధువుల దగ్గర నుండి ఫోన్. ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నామని త్వరగా రమ్మని ఫోన్ చేయడంతో మూర్తి, నేను అమెరికా నుంచి వచ్చాను తెలిసి నా మేనల్లుడు నన్ను చూసి వెళ్దామని వచ్చాడటమ్మా. ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నానని ఫోన్ చేశాడు. నేను ఇంకా బయలుదేరుతాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. వేళకి తినమని చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆరోగ్యం పాడవుతుంది. నువ్వే ఎలాగోలా ధైర్యం చేసుకోవాలి. సరే, వీలుని బట్టి నేను మళ్ళీ వస్తాను చెప్పి మూర్తి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు మూర్తి ఎప్పుడైనా మీ ఇంటికి వస్తున్నాడా సుబ్రహ్మణ్యం అని ఫోన్ చేస్తే ఆయన ఎంత హడావిడి చేసేవాడో. వసంత మూర్తిని ఈరోజు భోజనం చేయకుండా వెళ్ళనిచ్చలేదు. వాడికి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా, త్వరగా ఉండు అనేవారు. అలా మూర్తి అన్నయ్య ఎప్పుడొచ్చినా మా ఇంట్లో చేయి కడగతే వెళ్ళనిచ్చేవారు కాదాయన. అలాంటిది ఈరోజు మూర్తి అన్నయ్య కనీసం మంచినీళ్ళే ముట్టకుండా వెళ్ళాడండి అని భర్త ఫోటో కేసు చూసిన వసంతకి ఒకసారిగా తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది. వసంత భర్త సుబ్రహ్మణ్యం ఓ గవర్నమెంట్ సంస్థలో ఆఫీస్ స్థాయి ఉద్యోగం చేసేవాడు. వసంత సుబ్రహ్మణ్యం దంపతులకు 3 సంతానం, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. సుబ్రహ్మణ్యం పనిచేస్తున్న ఆఫీస్లోనే మూర్తి కూడా పనిచేసేవాడు. అలా మూర్తి సుబ్రహ్మణ్యంలో మంచి స్నేహితులయ్యారు. ఆఫీస్ వాళ్ళిచ్చిన క్వార్టర్స్లో పక్కపక్క ఇళ్ళలో ఉంటూ ఒకే కుటుంబంలా ఉండేవారు. మూర్తి భార్య దేవకి, వాళ్ళకి ఒక్కడే సంతానం. సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు మాధవ్ సీఏ చదివి చార్టెడ్ అకౌంటెంట్గా పూణేలో పనిచేస్తున్నాడు. కూతురు శైలుది బీ ఫార్మసీ పూర్తవగానే తెలిసిన బంధువుల సంబంధం ఒకటి రావడంతో పెళ్లి జరిపించారు. తన కొడుకులిద్దరు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారని కూతురు పెళ్లి తర్వాత వాళ్ళకి కూడా తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించారు వసంత సుబ్రహ్మణ్యం దంపతులు.
మూర్తి దేవకి దంపతులకు ఒకడే కొడుకు. పేరు ఆదిత్య. అమెరికాలో స్థిరపడ్డాడు. మూర్తి సుబ్రహ్మణ్యుల ఇద్దరికి ఒకే దగ్గర ఉద్యోగం. పైగా పక్కపక్క ఇల్లు కావటంతో ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలుండేవి. తమ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు పూర్తయి ఉద్యోగరీత్యా అంతా వేరువేరు ఊళ్ళలో స్థిరపడ్డారు. అందరికీ పిల్లలు పుట్టారు. పండగలకి, సెలవులకి తమ పిల్లలంతా వచ్చినా రెండు కుటుంబాలు కలిసి తమ పిల్లలు ఉన్న రోజులు అంతా కలిసి సరదాగా గడిపేవాళ్ళు. మూర్తి దేవకి దంపతులకు ఒకడే కొడుకు. పైగా ఆదిత్య అమెరికాలో ఉంటున్న సుబ్రహ్మణ్యం కుటుంబం కారణంగా వాళ్ళకెప్పుడు తమ కొడుకు తమకి దూరంగా ఉండడనే భావన రాలేదు. అలా కొంతకాలం గడిచి మూర్తి సుబ్రహ్మణ్యంలు సంవత్సరం తేడాతో ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్ అయ్యారు. ఇద్దరూ రిటైర్ అయిన తర్వాత మూర్తి సుబ్రహ్మణ్యంలు ఒకే ఊర్లో ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కలిసే ఉంటున్న కారణంగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవారు. సాయంత్రం అయిందంటే మూర్తి దేవకి దంపతులు వసంత సుబ్రహ్మణ్యులు కలిసి తమ వీధి చివరన ఉన్న పార్కు దాకా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు. అలా కొంతకాలం బాగానే గడిచింది. మూర్తి దంపతులను చాలా కాలంగా తమ కొడుకు అమెరికాకి రమ్మంటున్న కారణంగా మూర్తి దేవకి దంపతులు 6 నెలల క్రితం అమెరికాకి వెళ్ళిపోయారు. అలా 6 నెలలు గడిచాక ఓ రోజు ఉన్నట్టుండి సుబ్రహ్మణ్యం నిద్ర లేకపోయేసరికి వసంత కంగారు పడుతూ ఇరుగు పొరుగు సహాయంతో భర్తను హాస్పిటల్లో చేర్పించింది. అప్పటికే సుబ్రహ్మణ్యం ఇక లేడనే విషయం తెలిసి వసంత కుప్పకూలిపోయింది. విషయం తెలిసి పిల్లలందరూ వెంటనే బయలుదేరారు. మూర్తి అమెరికాలో ఉన్న కారణంగా తన స్నేహితుడి అంత్యక్రియలకు రాలేకపోయాడు. సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ తండ్రికి తల్లికొరు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అంతా ఒకే చోట ఉండి తండ్రి కర్మకాండాలు జరిపించారు. అప్పటికే సుబ్రహ్మణ్యం కొడుకులు కూతురు వచ్చి 15 రోజులు కావడంతో పైగా ఆఫీస్లో కూడా ముఖ్యమైన పనులు ఉండటంతో అమ్మా ఇక మేమంతా బయలుదేరాలనుకుంటున్నాం అని చెప్పారు. చిన్న కొడుకు వినయ్ కూతురు శైలు అమ్మా నువ్వు మాతో పాటు రావచ్చు కదా, ఓ వారం 10 రోజులు ఉండి మళ్ళీ ఊరికి తిరిగి రావచ్చు కానీ అన్నారే కానీ ఇక మీదట అమ్మ పరిస్థితి ఏంటి, తన బాధ్యతని ఎవరు తీసుకుంటారనే ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదు. తన కడుపున పుట్టిన పిల్లలంతా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వసంతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడప్పుడే ఇంటిని వదిలి నేను రాలేనురా, మీరు వెళ్ళండి అని అంటంతో అంతా కలిసి ఒకేసారి వెళ్ళిపోయారు. పిల్లలు బంధువులు అంతా ఇంటి నిండా ఉండి ఉండి వెళ్ళడంతో వసంతకి ఇల్లంతా ఒకసారిగా బోసిపోయినట్టు అనిపించింది. ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్టు అనిపించడంతో వసంత ఉలికిపడి గది నుండి తేరుకుంది. వెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్మా మీకు ఈ క్యారేజ్ ఇవ్వమని మూర్తి సార్ పంపించాడని అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ ఇచ్చిన క్యారేజీని టేబుల్ మీద పెట్టి మూర్తి సార్ అంటే గుర్తొచ్చింది. ఆయన నాకు ఇవ్వమనేదో ఇచ్చారని ఓ కవర్ ఇచ్చి వెళ్ళారు కదా, ఎక్కడది అని ఆ కవర్ని తెరిచి చూసింది. అందులో కొన్ని ఆస్తి దస్తావేజులతో పాటు బ్యాంక్కి సంబంధించిన పాస్బుక్స్, వాటన్నిటితో పాటు ఓ ఉత్తరం కూడా ఉంది. భర్త అందులో తనకేం రాశాడో ఏమని ఆతృతగా తెరిచి చదవసాగింది వసంత. వసంత జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పి నేను నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసిపోయానని బాధపడుతున్నావా? ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికి తెలుసు వసంత. మన స్నేహితుల్లో బంధువుల్లో చాలామందిని చూశాను. భర్త పోయిన ఆడవాళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అలాంటి పరిస్థితి నీకు రావద్దనే ఇలా ఆలోచించాను. మన పిల్లలు మనకి దూరంగా ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళలో స్థిరపడ్డారు. నేను పోయిన తర్వాత వాళ్ళని ఆదరిస్తారో లేదో నాకు తెలీదు. ఒకవేళ నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా ఈ రోజుల్లో కొడుకులతో పాటు కోడలు కూడా ఉద్యోగాలకి వెళ్ళక తప్పట్లేదు. వాళ్ళ దగ్గరే ఉన్నా వాళ్ళకి నేను పలకరించే సమయం ఉంటుందో లేదో తెలీదు. అలా పిల్లల మధ్య ఉన్నా నీకు ఒంటరిగా అనిపించి ఉండలేక మా ఇంటికి వచ్చినా ఆర్థికంగా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆలోచించాను వసంత. అందుకే ఆస్తిని 2 భాగాలు చేసి ఓ భాగం పిల్లలకి, రెండో భాగం నీకు చెందేలా వీలునామా రాశాను.
బ్యాంకులో నీ పేరున 2 ఎఫ్డీలు చేశాను. వాటి నుంచి వచ్చే వడ్డీతో నీ ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆస్తినంతా నీ పేరున రాస్తే రేపు ఒకవేళ మన పిల్లలు నాన్న మాకు ఏం సంపాదించారని ప్రశ్న వేసి నేను ఇబ్బంది పెట్టొద్దని అలా చేశాను. రెండో భాగం నీ పేరున రావడానికి కారణం నీ పేరున ఎంతో కొంత ఆస్తి ఉంటే పిల్లలకి నీ పట్ల గౌరవం ఉంటుంది. ఆర్థికంగా నీకు స్వతంత్రంగా ఉంటుంది. పిల్లల దగ్గర ఉండాలనిపించకపోతే ఉండటానికి నీకు మన ఇల్లు ఉంది. మన పిల్లలందరినీ బాగా చదివించాం. వాళ్ళంతా మంచి ఉద్యోగాలు స్థిరపడి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అయినా వాళ్ళను నువ్వు నీ ఆత్మాభిమాన్ని చంపుకొని ఒక్క రూపాయినా అడగాల్సిన అవసరం రాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను వసంత. నీకు మన పిల్లల ఇంట్లో ఉండటం గౌరవంగా అనిపించుకుంటే మన ఇంట్లోనే ఒంటరిగా ఉండు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. మగవాళ్ళు అటు తమ భార్యలకి ఇటు తల్లిదండ్రులకు నచ్చ చెప్పలేక మధ్యలో నలిగిపోతుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. మన పిల్లలందరినీ క్రమశిక్షణతో పెంచుతూనే వాళ్ళకి మనం మంచి స్నేహితుల్లా ఉన్నాం. వాళ్ళ బాధని పంచుకోవాలి కానీ మనం వాళ్ళకి భారం కాకూడదు. ఒంటరిగా బ్రతకడం కష్టంగా అనిపిస్తే పుస్తకాలను చదువుకో, లేదా ఏదైనా నీకు ఇష్టమైన వ్యాపకాన్ని పెట్టుకో. నెలకొకసారి అనాథ పిల్లలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి నీకు చేతనైతే సహాయం చెయ్యి. మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. నేను నీ పక్కన లేని బాధ తప్ప నీ మిగిలిన జీవితం గురించి ఎటువంటి బాధ లేకుండా హాయిగా బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు. ఇక ఉంటాను వసంత అని ఆ ఉత్తరంలో రాసి ఉంది. భర్త తన గురించి ఆలోచించి తిరిగి ఉత్తరం చదువుతున్నంతసేపు వసంత కళ్ళ వెంట నీళ్ళు ధారలా కారుతున్నాయి. నా పట్ల మీకు ఎంత బాధ్యత. మీరు పోయాక నాకే కష్టం రావద్దని ముందే ఆలోచించి ఇదంతా చేశారా అంటూ భర్త ఫోటో కేసు చూస్తూ వసంత కళ్ళనీళ్ళను తుడుచుకుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.